చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ప్రభు పేట మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకొనుచున్నాను. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యాభై 55వ అధ్యాయము 7-8 వచనాలు, 7-8-9 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడి మాటలు మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభములు వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భము చాలా విలువైనటువంటి సందర్భం. దేవుడు తన బిడ్డలను పిలుచుకుంటున్న సందర్భం. దప్పిక గొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అన్నాడు. ఇదిగో రూకలు లేకయే, ఏమీ ఇవ్వకయే వచ్చి ఆహారమును పాలను కొని తీసుకొనుడి అన్నాడు. ఈ మాటలు చెబుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు ప్రజలను పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? అందరినీ పిలుస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందరినీ పిలిచినప్పుడు ఆయన ఆలోచిస్తున్న ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ఆయన ఊహిస్తున్నటువంటి ఊహ మనకు అందేది కాదు. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఇదిగో ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు? అంటే దేవునికి సలహాలు ఇచ్చేంత గొప్పోళ్ళం కాదు మనం. అర్థం చేసుకోండి. ఎవరికి? దేవునికి. ఎందుకంటే మనుషులకి ఏం అలవాట్లు ఎక్కువ ఉంటాయి చెప్పండి? మనుషులకు ఉన్న అలవాట్లు ఏంటో ఒక అలవాటు ఏం చెప్పండి? ముఖ్యమైన అలవాటు. పక్కనోళ్ళకి చెప్పడం మంచి అలవాటు మనుషులకి. సలహాలు ఇవ్వటం. ఎందుకంటే ఎందుకు సలహాలు ఇస్తారక్క? ఎందుకు సలహాలు ఇస్తారక్క? ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకోండి. పొయ్యి మీద ఏదో అన్నం పెట్టాను అనుకోండి. నాకు చేతవో చేత కాదు మీకు తెలియదు. మీరు వచ్చిన వెంటనే ఏమంటారంటే, ఇదిగో వెంటనే గంజం చేయమంటారు. సలహా ఊరకనిచ్చేస్తారు. ఎందుకంటే ఎందుకు సలహా ఇస్తారు చెప్పండి? నిజంగా చెప్పాలి. సలహా దేనికి ఇస్తారు? సలహా దేనికి ఇస్తారంటే, మాకు తెలుసు నీకు తెలియదని. ఇప్పుడు మనము దేవునికి సలహా ఇచ్చేంతటోళ్ళం అక్క. ఎందుకు కాదు?
ఎందుకు కాదమ్మా? ఆ! ఆయన కంటే మనం ఎక్కువేం తెలిసిన వాళ్ళం కాదు. అర్థమైందా? మనం సలహాలు ఎప్పటికి ఎవరికిస్తామంటే పిల్లలకిస్తాం. ఎందుకంటే మాకు తెలుసు, మీకు తెలియదు. దేవునికి సలహాలిచ్చేంత గొప్పోళ్ళం కాదు ఇక్కడ ఎవరిమి. దేవుడితో మాటలాడటానికి తెగించేంత గొప్పవాళ్ళం కాదు మనం ఎవరం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, భక్తిహీనులు తమ మార్గములను ఎవరు విడవాలంట మార్గాలను? భక్తిహీనులు. మరి ఎవరు భక్తిహీనులు? భక్తిహీనులు ఎవరమ్మా? మార్గములను విడువలను దుర్ దుష్టులు తమ తలంపులు మానాలి. అంటే వాళ్ళు తలంపులు మానాలి. మనం మానొద్దా? భక్తిహీనులు తమ మార్గములను అంటే భక్తిహీనుల మార్గం ఎలాగుంటుంది? భక్తిహీనుల మార్గం ఎలాగుంటుందమ్మా? హ్మ్. ఎలా ఉంటుంది? చెప్పండి. వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటుందా? వారి ఇష్టానుసారంగా ఉంటుందా? భక్తిహీనుల మార్గం ఎలాగుంటుందంటే ఆ! దేవుడికి నచ్చనట్టుగా ఉంటుంది. మనకు నచ్చినట్టుగా గాదు. వాళ్ళకి నచ్చినట్టు గాదు. దేవుడికి నచ్చదు ఈళ్ళ మార్గము. దేవుడికి నచ్చని మార్గం ఏంటి చెప్పండి? ఆ! దేవుణ్ణి విడిచి తిరగటం. దేవుని విడిచి తిరగటం అంటే? దేవుని విడిచి తిరగటం అంటే? ఎవరైనా ఆలోచించండి. దేవుడిని విడిచి తిరగటం అంటే ఏందమ్మా? దేవుని విడిచి తిరగటం అంటే ఏంది? అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం అందరికి తెలుసు గదా! ఏం తెలుసు కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువాడు అది దేవుడికి మార్గం. ఇప్పుడు మనం అలాగనే చేస్తున్నామా? ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరమైనా చేస్తున్నామక్క? దుష్టుల ఆలోచన చొప్పున దుష్టుల ఆలోచనలు ఎలాగుంటాయి? దుష్టుల ఆలోచనలు ఎలాగుంటాయి? మీరు చెప్పేయి ఎట్టున్నాయంటే, అన్నం ఎట్టుంటదంటే తెల్లగుంటది అన్నట్టుంటది. దుష్టుల ఆలోచనలు ఎలాగుంటాయి? ఎలాగుంటాయమ్మా తెలుసా ఎవరికన్నా? దుష్టుల ఆలోచనలు ఎలాగుంటాయో తెలుసా? ఇతరులను పాడు చేసి ఆ! ఇంక ఎల్లకాలం నేను చెబితే మీరేం నేర్చుకుంటారు? అంతే కదక్కా! ఎల్లకాలం నేనిప్పుడు పిల్లలుండ్రు మన అమ్మాయి ఎప్సిబా ఉంది. స్కూలుకి పోతుంది. ఆహ్, ఎలా ఉంటదంటే, నువ్వు చెప్పు నేను తర్వాత చెబుతానంటే ఇంక ఎల్లకాలం చెబుతదా? 5,000, 10,000 ఫీజు కడతా కూడా. దుష్టుల ఆలోచనలు ఎలాగుంటాయంటే, ప్రార్థన చెయ్యరు. దేవుని గురించి ఒక్కరోజు కూడా ఆలోచించరు. ఏ టైంలో గూడక మా ప్రార్థనా గదిలో కూర్చోరు. ఏ టైం గూడక బైబిల్ తీసి చదవరు. ఏ టైంలో గూడక దేవునితో మందిరంలోనికి ఒక గంట కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు. ఇవి దుష్టుల ఆలోచనలు. మరి ఏందన్నా అయన్నిటిని నేను పెద్దయి చెప్పలా. ఇప్పుడు మనకు, లోకానికి ఉన్న వ్యత్యాసం చెప్తున్నా అంతే. ఇప్పుడు మనము దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నామా లేదా? నడవటం లేదంటే ఎలా చేయాలి? ఉదయాన్నే 5 గంటలకు లేస్తావు. లేదా 6 గంటలకు లేస్తావు. లేదా 7 గంటలకు లేస్తావు. లేచిన వెంటనే నువ్వు ప్రార్థన చేస్తావు. అది ఎవరి ఆలోచన? దేవుని బిడ్డల ఆలోచన. దుష్టుల ఆలోచన ఏంది? లేస్తావు, లేచిన వెంటనే నువ్వు వాళ్ళతో మాట్లాడతావు, ఈళ్ళతో మాట్లాడతావు, వాళ్ళ దగ్గర కూర్చుంటావు, ఈళ్ళ దగ్గర కూర్చుంటావు, పొయ్యి మంటేస్తావు, కసువు కొడతావు, అది చేస్తావు, ఇది చేస్తావు. ఇప్పుడు ఎవరైనా లేచి ప్రార్థన చేయమంటే, నేను లేచి
పొయ్యి మీద టీ పెట్టకపోతే నువ్వేమి తాగుతావు అనేది దుష్టుడి ఆలోచన. అర్థమైందక్క? నేను ఉదయాన్నే లేచి అన్నం వండకపోతే నువ్వేమి తింటావు? ఇది దుష్టుడి ఆలోచన. అన్నం వండాల్సింది నువ్వే. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి అన్నం వండటం అనేది దుష్టుల ఆలోచన. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఖాళీ టైమే, మనమేం పెద్దగా ఏ రాజులము కాదు. పాకిస్తాన్ బార్డర్‌లోకెళ్ళి యుద్ధం చేసే వాళ్ళమేమి కాదు మనమెవరము. బాగా వినండి. రోజులో కనీసం 6, 7 గంటలు ఖాళీగుంటాము. 5 గంటలు ఖాళీగుంటాము. కనీసం ఒక గంట తోడైనా ప్రార్థన చేస్తామా రోజులో? ఎందుకు చెయ్యం? ఎందుకు చేయమమ్మా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. వాళ్ళ ఆలోచనకు నీ ఆలోచనకు చాలా తేడా ఉంటది. వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటాయంటే, లేచిన వెంటనే ఆ రోడ్డు మీదకి పోయి నలుగురు మధ్యలో కూర్చొని ఎకఎకలు, పకపకలు చేసుకోవాల్సిన ఆలోచనలు ఆళ్ళయి. నీకు గూడా లేచిన వెంటనే ఆ పొయ్యి మీదో లేకపోతే ఆ ఇంట్లోనే ఏదో ఒక పని పెట్టేసి బజార్‌లోనికెళ్ళి నలుగురితో ఏదో ఒకటి మాట్లాడాలన్న ఆలోచన నీకుందంటే నువ్వు దుష్టుడివే. పాపుల మార్గంలో నిలవకన్నాడంటే ల్ నీవు రోజంతా గూడా ఊర్లో అన్నాక గొడవలు జరుగుతుంటాయక్క. గలాటలు జరుగుతుంటాయి. తగాదాలు ఆడుకుంటుంటారు. ఏ మనుషులు మాటలాడుకుంటుంటారు. అరుసుకుంటుంటారు. వాడితో నీకు పని లేదు పొద్దుగూకులు. ఇంట్లో కూర్చుంటావు. అదేదో అంటారు చూడండి. అదేదో ప్రార్థన చేయాలని ప్రిపేర్ అవుతుంటావు. ప్రార్థన కోసం కూడా ప్రిపేర్ కావాలి మనం తెలుసా? ప్రిపేర్ అవుతుంటావు. ఆ టైంలోనే ఎవరో బయట అరుస్తున్నారని చూసి ఆ బైబిల్ ఆడనీకెళ్ళిపోతుంటావు బయటికి. ఇది ఇది పాపులు. పోయి ఆడ నిలబడి చూస్తుంటావు. ఆడ నవ్వుకుంటుంటావు. ఈళ్ళకెందుకు తగాదా పడింది? ఈళ్ళకెందుకు పడిందని ఇన్ఫర్మేషన్ కనుక్కొని వచ్చేదాకా నీకు నిద్ర పట్టదు. ఇది పాపుల మార్గంలో నువ్వుంటావు. వాళ్ళలాగా ఉంటావు వాళ్ళ కాడ. ఇంక తర్వాతేంది? ఆ! నీవు కూర్చుండే స్థలము నీకిలువివ్వాలి. నువ్వెళ్ళేటువంటి ప్రదేశాలు నీకిలువివ్వాలి. అంటే ఇక్కడ ఏమంటున్నారు? భక్తిహీనులంటే ఎవరంటే దొంగతనాలు, వ్యభిచారాలు, మానభంగాలు చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడేటప్పుడు దేవునిలోకొచ్చామని చెప్పుకొని దెయ్య పనులు చేసేవాళ్ళే భక్తిహీనులు. అర్థమవుతుందా? మోసగాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. మోసగాళ్ళ వల్ల డేంజరా? నమ్మించి మోసం చేసే వాళ్ళ డేంజరక్క? మోసగాళ్ళ వల్ల డేంజర్ ఏముండదు. వాళ్ళందరికి తెలుసు ఈడు దొంగని. కానీ నమ్మిచ్చి మోసం చేస్తారు చూడు ఈడితోనే డేంజర్. అర్థమవుతుందా? దొంగోడితో ఏమి డేంజర్ లేదు. ఇంటి దొంగతోనే డేంజర్. ఇంటి దొంగలు గూడా ఉంటారు తెలుసు కదమ్మా! ఇంటి దొంగలంటే? ఇంటి దొంగలంటే తెలుసా? మనతో మంచిగుంటారు. మన ఇంటిని దోసుకుంటుంటారు. వాళ్ళతో చాలా డేంజర్. మన కోసమొత్తారు. మనతో బాగుంటారు. మనం ప్రార్థన చేసుకోకుండా మనల్ని పాడు చేస్తూ ఉంటారు మన ఇంట్లోకొచ్చి. ఈళ్ళతో చాలా డేంజర్. అందుకే వాళ్ళ ఇళ్ళలో ఉన్నా గూడా నాకు కోపం. ఎందుకయ్యంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు దేవునితో నడవాలి. ఎందుకంటే నీ పని దేవునితో ఉండే పని. నీకు పెద్దగా లోకంలో ఉద్ధరించేయి ఏమి గూడా ఉండవు. దేవునిలో నువ్వు ఉండటం ఇంగంతే. ఎందుకంటే నిజంగా నేను చెప్తున్నాను ఏమన్ననుకోండి. యేసు ప్రభువుని నమ్ముకున్నాడంటే ఎలాంటోడిని నమ్ముకుంటాడంటే, జీవితం మీద విరక్తి పుట్టి ఇంక నాకు లోకంతో పని లేదు దేవుడుంటే చాలు అనేవాడొచ్చి నమ్ముకుంటాడు. జీవితాన్ని మొత్తాన్ని తూ అని ఊసినోడు వస్తాడు ఈడికి. తూ అని ఊసినోడు మళ్ళా పోయేది నాకూడదు. ఇదివరకు కూర్చున్న రోజులు వేరమ్మా. అబద్ధాలాడుకున్నాము, మోసాలు చేసుకున్నాము, అబూతు మాటలు మాట్లాడుకున్నాము, సాడీలు చెప్పుకున్నాము, ఒకళ్ళ గురించి ఒకళ్ళము వ్యర్థంగా చేసుకున్నాము. ఇదివరకు రోజులు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మార్గాలు మారాలి, జీవితాలు మారాలి, బ్రతుకులు మారాలి, ఆలోచనలు మారాలి, ఉద్దేశములు మారాలి, ప్రవర్తనలు మారాలి. నువ్వు ఊర్లో ఉన్నా కూడా నువ్వు ఉన్నట్టు కానరాకూడదు జనాలకు. ఉంటే చర్చిలో ఉండాలి, లేదా దేవుని బిడ్డల దగ్గర ఉండాలి, లేదా నీ ఇంట్లో ఉండాలి నువ్వంతే. దరిద్రుల దగ్గర కూర్చున్నావనుకో నీకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. పనికిరానోళ్ళ దగ్గర పోయి కూర్చోకూడదు. అసలు అవసరమేముంది? అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నారు చూడండి.
భక్తిహీనులు తమ మార్గమును, అంటే భక్తిహీనులు, భక్తికి ఉందేలకు ఆ భక్తి ఏమైంది? హీనమైపోయింది. భక్తి ఏమైందంట? భక్తి హీనమైపోయిందంట. మీకు అర్థమైందా? భక్తి హీనమైపోయిందంటే మీకు అర్థమైందమ్మా? హీన స్థితి అంటారు. భక్తిలో ఏ స్థితిది? అంటే వీళ్ళు భక్తి పరులే గాని భక్తిలో కూడా దరిద్రాలు చేస్తున్నారు. వీళ్ళతో చాలా డేంజర్. యేసు ప్రభువుకి యూదులతో కాదు ప్రాబ్లమ్. ఎవరితో ప్రాబ్లమ్? ఇస్కరియోతు యూదాతోనే ప్రాబ్లమ్. యూదులేంది? దొంగలని చెప్పుకున్నారు. పక్కనున్నారు. ఇస్కరియోతు యూదా ఏమని చెప్పుకుంటున్నాడు? శిష్యునని చెప్పుకుంటున్నాడు. గోతులు తోస్తున్నాడు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ బయట వాళ్ళతో కాదమ్మా. దేవునిలో ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లమ్స్. మీకు తెలిసో తెలియదు. ఎందుకయ్యంటే భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. మన తలంపులు మానుకోవాలి. తలంపులు ఎలాంటి తలంపులు? దుష్ట తలంపులు అంటే ఏంటి? దుష్ట తలంపులు అంటే ఏంటి అక్క? తలంపులు అంటే ఏంటి? అదే దుష్టుల ఆలోచన అంటే దుష్ట తలంపులు అంటే ఏంటి? ఏంటో చెప్పండి. దుష్ట తలంపులు అంటే ఏంటి మీకు చెప్పండి, మీకు తెలిస్తే? పాపపు ఆలోచనలా? మరి ఏంటి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. దుష్ట తలంపులు అంటే ఏంటి అంటే ప్రార్థన చేస్తుంటాము, ప్రార్థనలో ఉంటాము. హ్మ్. పక్కనోళ్ళదంతా మనకే కావాలంటాం. ప్రార్థన కూడా చేసి వాడు పాడైపోవాలి, నేను బాగుండాలి ప్రభుని ప్రార్థన చేస్తా. ఇలాంటి ప్రార్థన కూడా చేస్తారా? చేస్తారా చేయరు చెప్పండమ్మా. నిజంగా చెప్పండి. ఎవరు చేయరు కదా? ఎవరు చేయరు కదా? ఎవరు చెయ్యరని మనం అనుకుంటున్నాము. తెలియకుండా చాలా మంది చేసేది ఇదే పని. యేసు ప్రభువారు తన శిష్యులు కూడక ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ప్రార్థన చేయకుండా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని నెట్టేశారమ్మ. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభువా, నువ్వు సెలవిత్తే ఆకాశం నుంచి అగ్నిని కురిపించి వాళ్ళందరం తగలబెడతామని. సెలవిత్తే. అంటే మనకు కూడా ఎక్కడికైనా ప్రార్థన చేయడానికి పోతే వాళ్ళు ప్రార్థన పెట్టకపోతే వచ్చేటప్పుడు ఎన్నిసార్లు తిట్టుకొని వస్తారు వాళ్ళు మనం? మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ప్రార్థనతో సమానమే. ఏమంటారు? వీళ్ళు అందుకే ఈ ఊరు ఇట్ట దరిద్రం పట్టిపోయింది. యేసుప్రభుకి సోటే లేదు కాబట్టి వీళ్ళు ఇలా పాడైపోయారు. ఆలోచనలు అలా ఉన్నాయి. ఏమనుకుంటాము? ఊరకనే కూర్చోవాలి, ఆకాశంలో నుంచి రొట్టెలు రావాలి ఏలియాకు వచ్చినట్టు మనకు. అర్థమైందమ్మా? ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు, ఏమి చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పోషించినట్టు మనమలా పోషించాలి. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఏమి లేదక్క? ఆ? ఏమి లేదు చెప్పండి. కరువు లేదు, ఆహారం లేదు. ఓకే, మీరు చెప్పినట్టు చెబుతున్నా. మరేం లేదు చెప్పండి. పని లేదు, కరువు లేదు. ఇంకా చెప్పండి. మీరు చెబితేనే కదా బట్టల మాయ లేదు, చెప్పులు అరగలేదు. ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఏమి లేవు చెప్పమంటారా? ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఇల్లు లేవు, పొలాలు లేవు. వాళ్ళని పోషించాడు. నీకు ఇల్లున్నాయి, పొలాలున్నాయి. నిన్నెందుకు పోషించాలి నాకు అర్థం కాలే. మరి వాళ్ళకి లేవు కాబట్టి దేవుడు ఇచ్చాడు. మరి నీకున్నాయిగా. ఆ? ఓరకి ఇల్లు పొలం ఉంటేనే పోతుంది. మీకు తెలుసు కదా. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, పొలం ఉంది. నాకు భూ వస్తుందా రాలేదా? లీజుకి ఇచ్చుకుంటే 50,000 ఇస్తున్నారు. దీనికి ఒక 20 లక్ష రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. భూ రాకుండా ఇంకేమవుతుంది? టౌన్‌లో 2 ఇల్లుంటే చాలు. వాళ్ళు పని కూడా చేయాల్సిన పని లేదు కదక్క. మన పిల్లలు ఉంటే నెల 6, 7,000, 7,000 అంత నెలకు అద్దె. 4 ఇళ్ళు అద్దె ఇస్తే మనకేమి కావాలి? ఇల్లు పొలం ఉంటే భూ ఎందుకు రాదక్క? ఎందుకు ఇయ్యరమ్మా? ఈడిత్తరు. నీ పొలం కౌలుకి ఇచ్చినోడికి 5,000, 6,000 ఇత్తారు. 10,000 ఇత్తారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు ఏమి లేదు? ఇల్లు లేదు, వాకిలి లేదు, పొలము లేదు, ఏమి లేదు గనుక
దేవుడు పోషించాడు. నీకు గూడక ఏమీ లేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు పోషిస్తాడు. అన్ని అవకాశాలు ఉంటే నిన్ను ఎందుకు పోషించాలి నాకు అర్థం కాలా. అర్థమైందక్క? పనికి చేసే ఓపిక నీ దగ్గరుంది. పనికి పోయే శక్తి నీ దగ్గరుంది. నేను పనికి రాను, పనికి పోను ప్రభా! నేను ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేత్తాను. నన్ను పోషించమంటే ఎట్ట చేయాలో చెప్పండి నాకు అర్థం కాలా. కాళ్ళు చేతులు ఉన్నాయి గదా! నువ్వేం సేవకుడివి గాదుగా. నువ్వు పరిచర్య చేసేవాడివి కాదుగా. ఆలోచించండి. మరి దేవుడు పోషించాలి కదండీ! దేవుడు పోషించాలంటే నువ్వు దేవునిలోనికి రావాలంతే. ఇప్పుడు ఉదాహరణకు చాలామంది పనులు చేసుకున్నారక్క మీరందరూ చాలామంది ఏమనుకోవద్దు దయచేసి. పనులు చేసుకున్నారు, పొలాలు నాటుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పొలం అమ్ముకున్నప్పుడు ఆ యొక్క పొగాకు గాని, కందులు గాని, బొబ్బర్లు గాని అందుకున్నప్పుడు లక్షలు వస్తుంటాయి. ఇప్పుడు నేను వాళ్ళ మీద చూసి వ్యసన పడొచ్చా? అది దుష్టుల ఆలోచన. ఇదే ఆలోచన దుష్టుల ఆలోచన అంటే ఇది. పక్కనోళ్ళది మనకు కావాలనుకోకూడదు. ఇంకా ఏమిలా ఉంటది చెప్పండి పక్కనోళ్ళు మనకి ఇంక ఎలాగా? కొద్దిగా లోతులోకెళ్ళండి మీకు తెలుస్తది. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ వాడుకుంటాం కదమ్మా! అప్పుడప్పుడు వాడతాంలే అప్పసం వాడములే. అందరూ బాగున్నారు. నువ్వే ఎందుకు ఇట్టున్నావు? అందరి ఇళ్ళల్లో సంతోషం ఉంది. నా ఇంట్లో నీ తలకాయ నొప్పి. అది కూడా దుష్టుల ఆలోచన. దేవుడికి చూడండి. దేవుడికి సలహా చెప్పేంత రేంజ్‌లో మనమున్నామా? ఆయనకి తెలియదా ఇది ఎందుకు జరిగిందో? తెలుసో తెలియదమ్మా? ఇక్కడ అదంటున్నాడు ఏమంటున్నాడు? భక్తిహీనులు తమ మార్గముని మనము ముందు భక్తిహీనులుగా ఉన్నమేమో మన మార్గాలు ఇడిచిపెట్టాలి ముందు. ప్రార్థనకు వస్తుంటాం రోజు ఆదివారము, శనివారము, ఆదివారము, శనివారము, మంగళవారము, బుధవారము, కుదిరితే శుక్రవారము, గురువారం ప్రార్థనకు పోతుంటాం. పోతున్నాము, ఇంటికి వస్తున్నాము. ప్రార్థనకు పోయొచ్చినంత మాత్రాన కాదు. ప్రార్థనకు పోయి వస్తున్న మన జీవితంలో ప్రవర్తన కావాలి. ప్రవర్తన కష్టం కదా తల్లి. ప్రవర్తన ఎందుకు కష్టమంటే బాగేనండి. పొలము చేసినటువంటి వ్యవసాయదారుడికి పొలము ఏసినట్టు యజమానుడికి రోజు పొలానికి పోయొస్తున్నప్పుడు ఆ పొలం మీద ఏం పెరుగుద్ది అతనికి? ఆశ. అలాగే నువ్వు రోజు దేవునిలో ఉంటే దేవుని మీద నీకు ఆశ పెరగాలి. పెరుగుద్దమ్మా? అప్పుడు ఎలా ఉంటదంటే ఈ పని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. పొలం ఏసేటువంటి వ్యవసాయదారుడికి పంట రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో కుక్క పిల్ల ఈనిందని పొలంలోకి పోకుండా ఉంటామా? ఎందుకని? ఒక పూట పోకపోతే పంట నష్టమైపోద్ది. అవునా కాదా? ఇప్పుడు మనము గూడక దేవునిలో ఉన్నప్పుడు అలాగనే ముందుకు సాగాలనేది మన ఆలోచన. అది ఎవరి ఆలోచన? దేవుని బిడ్డలమైన మన ఆలోచన చెప్పండి. అందుకే అక్కడ ఏం రాయబడ్డాడు కిందకొచ్చిన తర్వాత చూడండి. నా తలంపులు మనుషుల తలంపులు వేరు, మన తలంపులు దేవుడి తలంపులు వేరు. మనుషుల తలంపులకు, దేవుడి తలంపులకు ఎంత తేడా ఉంటదో తెలుసా? ఎంత తేడా ఉంటదమ్మా? ఎంత తేడా ఉంటది నీ తలంపులకు, నా తలంపులకు? మనం ఏమంటామంటే, "ఏందమ్మా ప్రార్థనకు రాలేదంటే, ఈరోజు స్నానం చేయలేదు నేను ప్రార్థనకు రాలేదంటాం." అంతే కదా! మనం అనేది అంతకు మించి ఏమన్నా అంటామా? దేవుడు అసలు ఈ ఆలోచించడు. దేవుడి తలంపులు వేరు. దేవుడి ఉద్దేశ్యములు వేరు. దేవుడి ఆలోచనలు వేరు. ఎవరైనా ఆలోచించండి బాగేనండి. సౌలు అంటే తెలుసా? పాత నిబంధన సౌలు గురించి మాట్లాడట్లా. కొత్త నిబంధన సౌలు. హింసకుడుగు, దూషకుడు, హానికరుడైనటువంటి ఈ సౌలు పౌలుగా మారతాడని ఎవరైనా అనుకున్నారా? మరి ఎవరనుకున్నాడు? అది. అది దేవుని ఉద్దేశ్యము. మన ఉద్దేశ్యం ఏంది? ఇస్కరియోతు యూదా పరలోకం పోతాడని మన ఉద్దేశ్యం. రోజు ప్రార్థనకొస్తున్నారు కాబట్టి వీళ్ళు పరలోకం పోతారని మనం అనుకుంటున్నాము. పనికిరానటువంటి హింసకుడు, దూషకుడు, హానికరుడు, తాగుబోతుడు, తిరుగుబోతుడు, లోకానికి నాశనాన్ని తెచ్చే ఈడే దేవునిలోనికి వస్తాడన్నది దేవుని ఉద్దేశ్యం. ఇప్పుడు నీకు దేవునికి ఎక్కడైనా కొంచెమన్నా పొంతన ఉందా? ఇప్పుడు మనం అంటాం క్లారిటీ ఇస్తాం మనం ఏమంటాం? అప్పుడప్పుడు చెప్తుంటారు కదక్క మీరు కూడా అంటే ఏమనుకోవచ్చు చెప్తుంటాం కదా! ఈళ్ళు మారలయ్యంగా అని నువ్వు అంటే మారరని నువ్వు గ్యారంటీ ఇస్తున్నావంటే నీ ఆలోచన మరి దేవుడి ఆలోచన ఏముంది నీకు తెలుసా? ఆయన ఆలోచన తెలుసుకోవాలంటే ఏమన్నాడు? దేవుని మనస్సు ఎరిగిన వాడు ఎవడు? నువ్వు దేవుని మనసు ఎరిగావా? దేవుని మనసు ఎరిగావా? దేవుని మనసు ఎక్కడుంది? చెప్పండమ్మా. చెప్పండి ప్రార్థన చేస్తాలే. దేవుని మనసు ఎక్కడుందక్క?
దేవుని మనసు ఎక్కడుంది? దేవుని మనసు ఎక్కడుందంటే 66 గ్రంథాలు కలిగిన ఈ పుస్తకంలో ఉంది. ఇది దేవుని మనస్సు. దేవుని మనస్సు అంటే ఎందుకయ్యా అంటున్నానంటే, ఎప్పుడైనా ఎవరికైనా ఒక ఉత్తరం రాసేటప్పుడు ఏం రాత్తారంటే, నా నా మనస్సంతా దీని మీద పెట్టి రాసేస్తున్నానంటాడు. ఆయన మనసులో ఉన్నది మొత్తం రాసి, ఇది అని చెప్పి ఆ ఉత్తరం పంపిత్తారు. ఇప్పుడు ఆ ఉత్తరం చదువుకొని వాళ్ళ మనసేందో మనం చెప్పగలం. అర్థమైందా? ఇప్పుడు దేవుని మనస్సిది. ఇప్పుడు ఇది చదువుకుంటే, దీని ప్రకారం మనం నడుచుకుంటే, దేవుడికి నచ్చుతాం. ఇప్పుడు ఇదే తెలియకుండా ఎలా నడుచుకుంటామమ్మ? పొద్దున్న లేసినెమ్మటే ఈ సెల్ ఫోన్ తీసుకొని పొద్దుగూకులు దీంతోనే మన పని. చాలా మందికి ఇదే పని. ఏంటో రీల్స్ చూడటం గానీ, యూట్యూబ్ చూడటం గానీ, వాక్యం వినటం గానీ, బైబిల్ తీసి చదివోళ్ళు మర్చిపోయి అసలు బైబిల్ తీసి చదివోళ్ళే లేరు ఈ రోజుల్లో. ఈరోజు ఆదివారం గదా! ఈరోజు తీత్తరు గదమ్మ దీన్ని. మళ్ళా ఆదివారమే గదమ్మ దీన్ని తీసేది ఏమనుకోవద్దు దయచేసి. చాలా మంది. అదే గదక్క. మధ్యలో ఏమన్నా దీనితో పనుంటదా? ప్రార్థన ఉంది కాబట్టి తీత్తరు. లేపోతే ఇంటికాడ ఉంటే తీత్తరా? అసలు దీనితో పనుంటదా మధ్యలో? అసలు దీన్ని పెద్ద పట్టించుకోరు ఏం చేస్తారంటే, అట్టాడ బూజుకి వదలవలసొస్తది కొన్ని రోజులాగితే. రోజు దేవుడు దయచేసి ఆయన దయ వల్ల రోజు మనం ప్రార్థనలో పోతున్నాం కాబట్టి ఏదో దీన్ని చేస్తున్నాం గానీ, అదే ఆదివారానికి ఒకసారి ప్రార్థన అయితే దీన్ని పట్టించుకుంటాం తల్లి. ఎందుకు పట్టించుకోమంటే, పట్టించుకుంటే ధన్యులే. దానికి నేను తప్పనట్లా. పట్టించుకుంటే ధన్యులే. రోజు లేచి ఉదయాన్నే గాని, మధ్యాహ్నం గాని ఏదో ఒక సమయంలో దీన్ని తీసి చదువుకుంటే మంచిదే నేను కాదనట్లేదు. చదివితే ఏమవుద్దంటే ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? చెప్పండి ఏమవుద్ది? ఆయన మనస్సు ఏందో మనం తెలుసుకుంటాం. చదివున్నోళ్ళు చదువుతారు గదక్క. ఇప్పుడు చదువు రానోళ్ళు ఏం చేయాలి? వినాలి. ఏది మంచో, ఏది చెడో తెలియదా? తెలుసా తెలియదా? ఏమని రాయబడిందంటే ఆదికాండంలో ఇందాక సిస్టర్ గారు చదివించినప్పుడు ఆ మాట. ఇదిగో కయీను నువ్వు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అని రాయబడింది. నువ్వు మంచి పనులు చేస్తే ఒకరు చెప్పాల్సిన పనిలే నీకు. సాకులు చెప్తాడా మంచి పనులు చేసాడు. నీ తమ్ముడు ఎక్కడంటే తెలిసినోడు కాబట్టి ఏం చెప్పాలి? చంపేసానని చెప్పాలి. అంతే కదమ్మా! ప్రార్థన చేసుకున్నావంటే, నాకిష్టం లేదు నేను ప్రార్థన చేసుకోలేదు. అందుకే పోయి ఆళ్ళతో పొద్దుగూకులు వాళ్ళతో ఈళ్ళతో మాట్లాడొచ్చి ఇంట్లో టీవీ చూస్తున్నాను. నేను ప్రార్థన చేసుకున్నానని చెప్పాలి. తప్పేం లేదుగా. ప్రార్థన చేసుకుందాం అనుకున్నా గానీ కుదరలేదని ఎందుకు అబద్ధాలు చెప్పడం నాకర్థం కాలా. నేను చేసుకోవాలనుకున్నాను. వెంటనే ఫోనొచ్చింది. నేను చేసుకోవాలనుకున్నాను. వెంటనే అక్కాయి పిలిచింది. నేను చేసుకోవాలనుకున్నాను. వేరే ఊరు ఇయన్నీని ఏమంటారు ఈటన్నిటిని? సాకులు చెప్పడం అంటారు. అదే మనకర్థమయ్యేది ఇక్కడ బాగా బైబిల్ చెప్పేది మనం ఏం చెప్తాం తెలుసా? నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి. చెయ్యకూడదనుకుంటే చేయగాకు. కానీ చేద్దామనుకున్నానని చెప్పి సాకులైతే చెప్పగాకు. నీ తమ్ముడెక్కడ అని అడిగాడు. నేను నా తమ్ముడికేమన్నా కావాలి వాడినంటే, మీ ఇద్దరే ఉన్నది. ఇంక నేను నరకూరిని అడగాలి. అంతేనా కదక్క? నిన్ను అడిగాడు. నాకు తెలియదయ్యా కాను రాకుండా ఎటో పోయినాడు. నేను చూడలేదని చెప్పు తప్పేముంది? మరెందుకంత అంటే సింగిలిచ్చుకొని మాట్లాడతారు? ప్రార్థనకు రావంటే, రానులే కుదరలేదు ఈరోజు అని చెప్పు తప్పేముంది? మీరు పోనీలమ్మో అంటే, మీరు చేస్తే చాలంటే ఏమంటారు దీన్ని? అందుకే ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచించండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. దేవుడు ఎలాంటి త్రోవలున్నారంటే, అబద్ధం ఆడకుండా, తప్పులు చేయకుండా, పాపములు చేయకుండా, రోజు నా సన్నిధిలో ఉంటూ, నా నిష్టాన్ని నెరవేరుస్తూ వారు పని బాటల్లో ఉండాలనేది దేవుడి కోరిక. మనం మాత్రం పట్టించుకోం. పట్టించుకుంటామా? ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులుంటారమ్మ. తల్లైనా, తండ్రైనా ఉంటారు. తల్లిదండ్రులు లేకపోతే పిల్లలైనా ఏ అక్కా చెల్లెలైనా, అన్నాదమ్ములైనా ఉంటారు. ఈళ్ళు గూడా లేకపోతే కుమారులైనా, కుమార్తెలైనా ఉంటారు. ఉంటారా ప్రతి కుటుంబంలో? ఇప్పుడు ఇంకా భార్య అయినా, భర్త అయినా ఉంటారు. ఉంటారా? ఈళ్ళందరితో మాట్లాడటానికి నీకే అభ్యంతరం లేదు.
దేవుడితో ప్రార్థన చేయడానికి నీకు అభ్యంతరం ఏంది? కదక్క. రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడతారు. వాళ్ళు విసుక్కున్నా కూడా 2 నిమిషాలు మాట్లాడొచ్చు గంట. వాళ్ళు వద్దన్నా కూడా ఎందుకు మాట్లాడతావు వాళ్ళతోటి? దీంట్లో డైలీ నెంబర్ చూసిర్రనుకో దేనికుంటాయి ఎక్కువ? నువ్వు ఊరికి చేస్తే వాళ్ళే ఉంటాయి. దేవుడితో చేస్తావు ఎప్పుడన్నా? దేవుడికి నీకు కాంటాక్ట్ లిస్ట్ తీస్తే అసలు ఉంటదే? వారానికి ఒకసారి చేసినట్టు ఉంటది ఫోను. అంతే కదా! నాకు చేయక ఇన్ని రోజులయిందంటే, ఆ రోజు గూడాక ఏదో ఈళ్ళందరూ ఇసుకెత్తుంటే చేశాను గానీ, నాకేం చేయబుద్ధి గాల. ఆడికి పోయి నిద్రపోయాను గానీ నేనేం చేసినా నీకు ఫోను. అదే అంటున్నాడు. నా తలంపులెలా ఉన్నాయంటే, నా పిల్లలు రోజు నాతో మాట్లాడాలని ఆయన అనుకుంటున్నాడు. మనమేమనుకుంటున్నామంటే, దేవుడితో నేను మాట్లాడేదేంది, నాకు నచ్చినోళ్ళతో నేను మాట్లాడాలని మనం అనుకుంటున్నాం. అందుకంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గం విడవాలి. ఇప్పుడు భక్తిహీనులంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఇప్పటిదాకా చెప్పా కదా! 20 నిమిషాలు. భక్తిహీనులంటే ఎవరు? భక్తిగా ఉన్నామని అనుకుంటూ దేవునితో ఉండని వారు భక్తిహీనులు. నా భార్య అంటే నాకిష్టము, నా భార్య అంటే నాకిష్టం అని చెప్పి, అసలు నా భార్యని బరుసుకోకపోతే ఎట్లుంటది చెప్పండక్క? చెప్పటానికేమో నా భార్య అంటే నాకు భలే ఇష్టమని అసలు బరుసుకోకుండా పోతే ఎట్లుంటది? ఆమెకుంటది బాధ. మీ అందరికంటారు భలే చూసుకుంటున్నారులే ఆమె భార్యనని. ఆమెకు తెలుసు ఎలా చూసుకుంటున్నారు. దేవుడికి తెలుసు మనం ఎంత బాధ పెడుతున్నామో. అందరూ అనుకుంటారు రోజు ప్రార్థనకు పోతున్నారు ఈళ్ళకి మంచోళ్ళేరా అనుకుంటారు. మనం ఎంత ఏడిపిస్తున్నామో దేవుడికి తెలుసు. కనీసం ఈళ్ళు ప్రార్థనకు రాకపోయినా బాగుండే అనుకుంటాడాయన. అప్పుడప్పుడు వత్తది కదమ్మా! ఏ ఆలోచన? ఏ ఆలోచన? అసలు పెళ్లి చేసుకోకపోతే బాగుండే. ఎందుకొత్తదమ్మా ఈ ఆలోచన? పట్టించుకోనప్పుడే వత్తది. పట్టించుకోనప్పుడు వత్తదా? పట్టించుకోనప్పుడు వత్తది. అసలు ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? పట్టించుకోనోడిగా అంటారు. అదే దేవుడేమనుకుంటున్నారంటే, భక్తిహీనులు తమ మార్గం విడవాలంటే, సౌలు పౌలుగా మారి ఏమని మాట్లాడాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలన్నాడు. బ్రతకడం క్రీస్తు అన్నాడు. ఇక బ్రతికేదంతా ఎవరి కోసం బతుకుతున్నాడు పౌలు? భక్తిహీనుడంటే ఆ పౌలు గారు మార్గాన్ని విడిచిపెట్టాడు. దేవునిలో నడవటం అంటే అది కరెక్ట్. సమస్తం ఏం చేసుకున్నాడు ప్రభువు కోసం? పెంటతో సమానంగా అది ఏదైనా. ఈరోజు మనం ఏదైనా తక్కువ చేసుకుంటాం అక్క దేవుని కోసం వచ్చిన తర్వాత అమ్మ. ఏదైనా తక్కువ చేసుకుంటారా? ఏదైనా చేసుకుంటారా చెప్పండి మీరు? ఎప్పుడైనా చేసుకున్నాం? ఏదైనా తక్కువ చేసుకున్నాం? తక్కువ ఏం చేసుకుంటాం అంటే దేవునికి అడ్డమైన వాటిని పెంటతో సమానంగా పోల్చాలి అది ఏదైనా. మనకు దేవునికి అడ్డం ఏంటి? ఏమన్నాము దేవుడికి అడ్డం మనకు? ఆమేన్. లోక సంబంధమైనది అడ్డం. లోక సంబంధమైనవి అన్నీ అడ్డమైతే అన్నీ తీసేయలేంగా. పని చేసుకోకపోతే బతకొద్దక్క. నేను క్లారిటీ ఇస్తాను. పని అడ్డం కాదు. మరి ఇంకేం అడ్డం? ఇంకేంటి అడ్డం? పిల్లలు అడ్డమా? పిల్లలు దేవుడిచ్చాడు. వాళ్ళేమి అడ్డం కాదు. వాళ్ళతో కొద్ది వరకు స్పెండ్ చేయి. మరి ఇంకేంటి అడ్డం? భర్త అడ్డమా? భార్య అడ్డమా? దేవుడిచ్చినోళ్ళే వాళ్ళు అడ్డం కాదు. మరి ఇంకేంటి అడ్డం? ఎగస్ట్రాలున్నాయి కొన్ని. ఎగస్ట్రాలు కొన్నున్నాయి. సినిమాలు, సీరియల్లు, సెల్ ఫోన్‌లో యూట్యూబులు, పక్కక్కతో కూర్చొని మాట్లాడి గొడవలు పెట్టుకోవటం. ఈ ఎగస్ట్రాలంటారు. ఈ ఎగస్ట్రాలు తీసేసుకుంటే బాగుంటారంట. అప్పుడప్పుడు చాలామంది అంటారు. కొద్దిగా ఎగస్ట్రాలు ఎక్కువైనయి కట్ చేత్తానంటారు. ఏంటి ఎగస్ట్రాలంటే? పొద్దున పనికి పోయావు 9కి. సాయంత్రం 5 గంటలకు కదమ్మా వచ్చేది. అంతే కదమ్మా! 5 గంటలకు వత్తరు పని నుంచి. వచ్చిన తర్వాత ఒక గంటతోటి పిల్లలతో మాట్లాడుకో, పని చేసుకో, అన్నం వండుకో, స్నానం చెయ్యి, శుభ్రంగా అన్నీ చేసుకో. చేసుకున్న వెంటనే దేవుడితో మాట్లాడు. దెయ్యంతో మాట్లాడటం ఏంది? అదే ఎగస్ట్రా. అసలు నిద్ర పట్టుద్దక్క మీకు? చాలా మందికి నిద్ర పట్టుద్దా? అసలు ఈ రోజు ఏమైందో? వాడిని పెళ్లి చేసుకుందో లేదో? ఎవరో వాళ్ళు నాకేం తెలుసు ఊరు. అసలు వాళ్ళ ఇంటికి పోయిండో పాలేదు. ఇంటికి పోయిండో ఈ కరెంటోడు సచ్చి ఇప్పుడే తీసేసిండు. కరెంటోడిని తిడతాం ఎందుకు మళ్ళా? వాడేం చేసిండమ్మా? వాడేం చేత్తడు పాపం? వాడిది ప్రాబ్లమ్ ఏముంది చెప్పు? ఇప్పుడు ఈట మీద ఉన్నంత ఇష్టము దేవుడి మీద ఉంటే ఆయన ఎప్పుడో మనోళ్ళు ప్రేమించేవాడు. ఆట మీద ఇష్టం లేదు దేవుడి మీద. ఇప్పుడేం చేత్తరు? ఫోన్ చేత్తరు. ఫోన్ మాట్లాడతారు. మధ్యలో స్విచ్ ఆగిపోద్ది. అబ్బా! ఇప్పుడే స్విచ్ ఆగిపోయింది. ఏమనుకుంటాడో? ఏమనుకుంటదో మా అమ్మ? ఏమనుకుంటదో మా నాన్న? అంత ఇంపార్టెంటా?
అంత ఇంపార్టెంట్ ఏం కాదుగా. ఒక 10 నిమిషాలు మాట్లాడి వదిలేసేయి పక్కన ముక్కు. ఈరోజు నేను ఎవరితో మాట్లాడాలి ఈ టైంలో? నా తండ్రితో మాట్లాడాలి. నా ఆత్మీయ తండ్రి, నన్ను పుట్టించిన తండ్రి, నాకు ఊపిరిచ్చిన తండ్రి, నాకు జీవం ఇచ్చిన తండ్రి, ఆయనతో నేను మాట్లాడాలి. ఆయనతో మాట్లాడేటప్పుడు ఇయన్నీ అడ్డమవుతున్నాయి వాటన్నిటిని పక్కన నెట్టేయాలి. అది పెంటతో సమానం అంటే. అదేమో పెంటతో సమానం అనుకుంటే. కొన్ని కొన్ని ఉంటాయి. పక్కన నెట్టేయాలి తప్పదు. ఎందుకంటే ఆయన మార్గాలు అలా ఉన్నాయి. మన మార్గాలు ఇలా ఉన్నాయి. టీవీ చూస్తే తప్ప, వార్తలే కదా చూసి నేను చూస్తే తప్పని ఎప్పుడైనా చెప్పానా? ప్రార్థన మానుకొని చూడొద్దని చెబుతున్నాను. ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు చేయాలి? పగలంతా పని చేస్తుంటివి. ప్రార్థన చేసేది ఈ టైంలోనే కదా! మరి టీవీ ఎందుకు కొనుక్కున్నాను? నిన్నెవరు కొనుక్కోమన్నారు? దేవుడేమన్నా చెప్పిండా? యేసుప్రభు చెప్పిండా టీవీ కొనుక్కోమని మీకు ఊరికన్నా? 10, 15,000 తగలబెట్టి పెట్టిర్రు కదా దానికి. నెలొచ్చేలోపు 300, 250 250, 300, 350 ఏపిస్తున్నారుగా. ఇది చాలదన్నట్టుగా మళ్ళా ఎగస్ట్రాలు దానికి కొద్దిగా ఆ! ఇంటర్నెట్టు అయ్యని, ఇయ్యని దానికి పెడతారుగా. ఇయి కాదన్నట్టు మళ్ళా ఏం చేయాలి? ఇంట్లో కూకొని చూడాలి. అది బయటకొచ్చేది కాదు కాబట్టి మళ్ళా దానికొక ఫ్యాను, మళ్ళా కూర్చోడానికి కుర్చీలు, ఇయన్నీ ఖర్చు దానికోసమే కదా! దేవుడితో కూర్చుంటే ఇయన్నీ ఉండవుగా. దేవుడితో సమాధాన పడితే ఇయన్నీ ఉండవుగా. ఇప్పుడు నువ్వు దేవుడితో కూర్చొని మాట్లాడితే, దేవుడు నీ సమస్యను సాల్వ్ జేత్తాడు. నువ్వు టీవీతో మాట్లాడితే సమస్య సాల్వ్ గాదు. సీరియల్‌తో మాట్లాడితే సమస్య సాల్వ్ అవుద్దనుకున్నావు కాదు. అసలు గాదు. ఏమనుకుంటావో తెలుసా? వాళ్ళంతే, నేనింతే. అబ్బా! భలే ఉంటది. వాళ్ళంతే, నేనింతే. ఇంగిద్దరంతే. ఎవరు ఏమని అనటానికి లేదు. నువ్వు తగ్గేది లేదు, నేను తగ్గేది లేదు. నువ్వు తాగిరా నేను చూత్తనే ఉంటా సీరియల్. మరి మనమేం చేద్దాం? దేవుడన్నాడు, మీ ఆలోచనలకు, నా ఆలోచనకు చాలా తేడా ఉన్నది. నేను నా యొక్క బండిలో గాని, ఆటోలో గాని బైబిల్ ఒకటి పెట్టుకుంటాను ఎప్పుడు. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చొని ప ప్ర బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం చేసుకుంటూ ఉంటాను. అప్పుడు పాపం మా అమ్మాయి అంటుంటది, "తొందరగా రావచ్చు గదా!" అంటది. తొందరగా రావాలని నాకేముంటది? కానీ 10 నిమిషాలు ఇంటికొస్తే నేను డిస్టర్బెన్స్ అవుతానేమోని దేవునితో కూర్చొని మాట్లాడాలి కొంత సమయం. అంతే గదా! ఎవరు లేకపోతే ఏం చేత్తాం మనము? ఇంట్లో ఊరక బోర్ కొడుతుంటే ఏం చేస్తారమ్మా? మీ స్నేహితులకు ఫోన్‌లు చేత్తారు. ఇంగ మాట్లాడుతుంటారు. వాళ్ళు అన్నం తినాలంటే, "పో తిన్నావులేమ్మా రోజు. నాకీడ పని బాట లేదు, ఊరు లేరు. నీతో మాట్లాడుతున్నానని చెప్పలేక, ఇదెలా ఉంది? అదెలా ఉంది? ఈరోజు ఏం చేసావు? ఏం కూర చేసావు? ఏం పప్పు చేసావు? ఏం పచ్చడి చేసావు? తిన్నావా? పప్పు ఎక్కువైందా? తక్కువైందా?" ఇది మాట్లాడి, 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 మాట్లాడి టైం పాస్ అయిపోయింది. ఏమైంది? టైం పాస్ అయిపోయింది. హమ్మయ్య! ఈ రోజుకు ఈళ్ళతో ఫోన్‌లో మాట్లాడాను. టైం గడిచిపోయింది. ఇంగ రేపటి గురించి ఆలోచిద్దాం. మరి దేవుడితో మాట్లాడావా ఎప్పుడన్నా? దేవుడితో ఈ రోజైనా అలా సంభాషణ చేస్తున్నారా దేవుడితో మనం? ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో మనము సంభాషణ చెయ్యాలంటే, భక్ మన మార్గాలను మనం విడిచిపెట్టాలి. మన మార్గాలియి. ఈ దేవుని మార్గాలు కాదు. మన మార్గాలను మనం విడిచిపెట్టాలి. మన ఆలోచనలు మనం వదిలిపెట్టాలి. నేను మీ ఇంట్లో వాళ్ళకు, మీ భర్తలకు, మీ తల్లిదండ్రులకు, మీ పిల్లలకు ఫోన్‌లు చేయొద్దని చెప్పట్లా. ఫోన్‌లు చేసి బాగున్నావని మాట్లాడంతే. ఫోనుంది కాబట్టి చేశావు. ఆ! ఇప్పుడు మా అమ్మ ఉంది పెద్దమ్మ. అమ్మ తల్లిగారుంది. అమ్మ మీరు పెళ్ళైన కొత్తలో ఆ టైంలో ఫోన్‌లున్నాయమ్మా? కనీసం సంవత్సరానికో, నెలకో, 5 నెలలకో, 6 నెలలకో ఒక్కసారి అమ్మోళ్ళు ఎట్టుండ్రని పలకరించేదంతే. అంతే. పోతే వచ్చే. మనం పోయినప్పుడు ఆడ వాళ్ళని జూత్తాము. 2 రోజులుంటాము. మూడో రోజు ఉరికేతాము. మళ్ళా 3 నెలలకో, 4 నెలలకో మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి. ఇప్పుడు 3 నెలలు అమ్మోళ్ళతో మాట్లాడకుండా ఉండగలరా? ఈరోజు ఒక పూట అన్నం తినేటప్పుడు ఫోను పక్కన పెట్టే తర్వాత ఎదువంటే, మా అమ్మోళ్ళతో మాట్లాడినా గూడా ఒప్పుకోవు నువ్వు. 24 గంటలా? ఇంక పెళ్లి గూడా చేసుకో మరేమన్నా? 24 గంటలా? అట్లాంటప్పుడు పెళ్లి చేసుకొని ఈడికెందుకొచ్చావు నాకర్థం కాలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మాటలాడకుండా ఉండగల శక్తి మీకున్నది. కానీ, మీరే తెంచుకోలేకపోతున్నారు కొన్ని. ఇది దెగితే ఏమవుద్దక్క? ఇది దెగితే ఇక్కడ కనెక్షన్ కలుత్తది. అర్థమవుతుందా? ఈ వైర్ తెగితే ఈ వైర్ కనెక్షన్ అవుతది. 2 వైర్లు కుదిరితే ఏమవుద్ది? ఆ! ఏమవుద్ది? జామ్ అయిపోద్ది. ఆ వైర్, ఈ వైర్ కలిసి తగలబడిపోద్ది. ఇప్పుడు మధ్యలో నువ్వు డిస్టర్బ్ అయిపోతావు. ప్రార్థన చేసుకోలేవు, వాళ్ళతో మాట్లాడలేవు. ఇప్పుడు డిస్టర్బ్ అయిపోతావు. ఆ టీవీ చూడలేవు, ప్రార్థన చేయలేవు. టీవీ చూడలేవు, ప్రార్థన చేయలేవు. పిచ్చెక్కిపోద్ది. అసలు ప్రార్థనకే నేను పోనని మానుకుంటా. అవునా?
జామ్ అయిపోయింది. జంక్షన్ జామ్ అయిపోయిందంట కదా! పగిలిపోద్ది మైండ్. అందుకని ఈ కనెక్షన్ కట్ జేత్తే, ఈ కనెక్షన్ బాగా పోద్ది. ఈ కనెక్షన్ కట్ జేత్తే, ఈ కనెక్షన్ బాగా పోద్ది. నువ్వు ఏ కనెక్షన్‌లో ఉంటావో నీ ఇష్టం ఇప్పుడు. దేవునితో కనెక్షన్ ఉంటే, లోకంతో కనెక్షన్ తగ్గిపోవాలి తప్పదు కదమ్మా! లోకంతో కనెక్షన్ ఉంటే, దేవునితో కనెక్షన్ తగ్గిపోవాలి. మరి 2 ఉంటే, 2 వైర్లు ఒక దాంట్లో పెడితే ఏమవుద్దమ్మా? అది. అప్పుడప్పుడు తగలబడతాను నీళ్ళలో చూత్తరుగా. తగలబడిపోతే అంతటితోనే పోతే పర్లా. ఊరి మొత్తాన్ని తగలబెట్టుద్ది. ఇంతటితోనే పోతే పర్లా. ఊరు మొత్తం తగలబడిపోద్ది. కాబట్టి ఈరోజు మనందరికి చెప్తుందంటే, మన మార్గాలు ఆయన మార్గాలతో కలిసి ఉండాలంటే, మన తలంపులు మానుకొని ఆయన తలంపులుగా మనం ఉండాలి. ఆయన తలంపులు ఎక్కడున్నాయంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. వాక్యం చెప్పే దాంట్లో ఉన్నాయి. కాబట్టి మనందరికీ దేవుడు ఈ సమయంలో చెప్పిన మాట ఏందంటే, దేవునితో సంబంధం పెంచుకో, లోకంతో సంబంధం తెంచుకో. దేవునితో సంబంధము పెంచుకో, లోకంతో సంబంధము తెంచుకో. పొద్దున 9:30 ఇది 7, 9 గంటల దాకా అంటే మీరంటే మీకు అంత ఉంటదో లేదో తెలీదు గానీ చాలా మందిని చూస్తుంటా. 10 గంటల్లో ఫోను చేయకపోతే ఈళ్ళకి మాత్రం అసలకి చేతులకేందంటే ఫీవర్ వత్తదంట. అంటే నరాల వీక్‌నెస్ అంట తెలుసు కదక్క. నరాలు లాగిపోతుంటాయి. వద్దన్నా కూడా తీసుకొని ఫోను చేస్తుంటారు. పొద్దున్నే ఏందో గోలంటే మా అమ్మోళ్ళతో మాట్లాడితే నీకు కుళ్ళు. నువ్వు పొద్దుగూకులు మీ అమ్మోళ్ళ కాడ ఉంటున్నావుగా. మరి నువ్వు కూడా పోయి ఉండరా దూరాన వద్దనరా? ఎవరైనా వద్దర్రా అక్క? మరి పోయి ఉండు. ఉంటే మళ్ళీ ఆడ ఉండలేవు. నీకు ఇలువుండదు ఆడుంటే నీకు అర్థం కాలా? అందుకే చెప్తున్నాను. దేవునితో సంబంధం ఉన్నప్పుడు తొందరగా పని చేసుకోవాలనిపిత్తది. తొందరగా పనంతా ముగించుకొని ఎవరితో మాట్లాడకుండా మొద్దుగూకులు దేవునితో కూర్చోవాలనిపిస్తుంటది. బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, పాటలు నేర్చుకోవాలి. అబ్బా! ఎంత బాగుంటది ఈ ఆలోచన. మరి పాడిన పాటలు ఇంటికి పోయి కూర్చొని పాడండి రావా? మీరే క్రియేట్ చేసుకొని పాడుకుంటుండే పాట అదే వస్తుంటది. మీరు పాడుతుంటే వస్తుంటది పాట. కానీ మీరేమనుకుంటారు నాకు రాదులే అంటారు. తగాదాటం వచ్చాక మీకేమన్నా? యుద్ధ రంగంలో దిగితే అదే వస్తుంటది. దిగితే కదా వచ్చేది. దిక్కుండా వస్తాయా? బయట చాలా మంది అంటారు. "నువ్వు కూడా తగాదాడతావు." నేను దిగితే కదా తెలిసేది. దిగితే ఊరికేనే వత్తది తగాదాటం. పెద్ద విషయమా? ఎందుకంటే వాడన్న దానికి సమాధానం చెప్పడమే కదా తగాదంటే. నువ్వు దొంగోడివి అన్నావనుకో, నువ్వు దొంగ, మీ అమ్మ దొంగ అనాలి. అదే కదా తగాదంటే. అదే తగాదంటే. వాళ్ళు ఒకటి వడ్డిస్తే మనం 2 వడ్డియాలి. తగాదవుద్ది. తగాదా రాదా? కాబట్టి దేవునితో మనం నేర్చుకోవాలి. దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే మన తలంపులు మానుకొని దేవుని తలంపుల ప్రకారం జీవిద్దాం. అందుకని ఏమన్నాడు? మీ ఆలోచనలకు, నా ఆలోచనలకు భూమికి, ఆకాశానికి ఎంత దూరమో అంత దూరం ఉన్నాయంట. మన ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి. దేవుడి ఆలోచనలు చాలా లోతులుంటాయి. ఆ లోతులో ఉన్న వాటి కోసం మనం బతుకుతుంటే లోకం మనల్ని ఏమంటుందంటే, "ఈ మధ్య మమ్మల్ని మర్చిపోయావుగా." గుర్తుపెట్టుకోవటం మళ్ళా పోవేమన్నా పెడతారు ఒకరోజు. పెడతారమ్మా? పెడతారక్క. ఒక కింటా బియ్యం పంపిత్తారు. కానీ తినటానికి నీకు ఊపిరి ఉండొద్దక్క. ఇప్పుడు మా వోళ్ళు ఉన్నారనుకో ఉదాహరణకు మా అక్కోళ్ళు, మా అమ్మోళ్ళు ఉన్నారనుకోండి. మమ్మల్ని మర్చిపోయావు అన్నారనుకోండి. నేను నిన్ను గుర్తుపెట్టుకొని పోయి పెడతంటే ఒక 5,000 ఏత్తారు పోయి కింటా బియ్యం తెచ్చుకోమని. బియ్యం ఏత్తారు. మరి తినటానికి ఊపిరి ఊరియాలి. అదుంటేనే నువ్వేసిన బియ్యమని నేను తినాలని చెప్పండి ఎప్పుడైనా. ఆయన ఊపిరిత్తేనే నువ్వు చేసిన బియ్యమని నేను తినాలి. ఆయన ఊపిరిత్తేనే నీతో ఫోన్ మాట్లాడటానికని నేనుండాలి. ఆయనే లేకపోతే ఇయన్నీ వేస్టే. కాబట్టి మొదటి స్థానం దేవుడికివ్వటం నేర్చుకుందాం. అందుకని మన ఆలోచనలు ఇప్పుడు ఒకవేళ మనకు అట్లా ఉండంలో దేవునిలో ఉంటున్నాం గానీ, ఇది దేవుని యొక్క వాక్యం అందరూ ఇంటారు కాబట్టి చెప్తున్నా కాబట్టి, మన ఆలోచనలు అలా లేకపోతే ఏందేమో అట్నే ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు లోపల. లేకపోతే ఈ రోజు నుంచి మానుకోండి వాటిని. దేవునితో సంబంధాన్ని పెట్టుకోండి. అలా ఉన్నప్పుడే మనము దేవునితో కలిసి జీవిస్తాం. నిత్య జీవానికి వారసులమవుతాం. అలాంటి భాగ్యం దేవుడు మనకు